హాయ్ హలో నమస్తే. ఇప్పుడు బాహుబలి ఫ్యాన్స్కి అలాగే దురంధర్ ఫ్యాన్స్కి ఒక డిబేట్ నడుస్తూ ఉంది మన ఇండస్ట్రీలో. రెండు బాక్స్ ఆఫీసుల్ని కొల్లగొట్టినాయి. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమా లెవెల్లో మన తెలుగు సినిమా రిలీజ్ అయ్యి అంతకుముందు కొన్ని రిలీజ్ అయినా అవి వేరు. బాహుబలితో ఒక కొత్త చరిత్ర మొదలు పెట్టాడు రాజమౌళి అండ్ హీరో ప్రభాస్ రాణాలతో కలిపి. అది అద్భుతం, అది మామూలు వ్యవహారం కాదు. తెలుగు సినిమా స్థాయిని పెంచింది, ఖ్యాతిని పెంచింది. తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునేలాగా చేసినటువంటి సినిమా. ఎన్ని చెప్పినా కూడా మనం తెలుగు సినిమా ఇండస్ట్రీని బాహుబలికి ముందు బాహుబలి తర్వాత చూడాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవం మాట్లాడుకుంటే. ఆ తర్వాత ఇక ఆయన తీస్తున్న సినిమాలన్నీ కూడా తర్వాత తీసిన RRR కానీ, మరి ఇప్పుడు మహేష్ బాబుతో దిగిపోతున్నటువంటి రాబోతున్నటువంటి వారణాసి కానీ, అది ఒక మూవీ నుంచి ఒకటి ఆయన చెబుతా ఉన్నాడు. మన సినిమా బ్రహ్మ, మన ఇండస్ట్రీ, మన తెలుగుకు సంబంధించిన వరకు రాజమౌళి గారు. కట్ చేస్తే ఇప్పుడు దురంధర్ 2 బాలీవుడ్లో కూడా అంతకుముందు మరి ఒకప్పుడు యాక్షన్ మూవీస్ మంచిగా వచ్చాయి. ఈ మధ్యకాలంలో మన సౌత్ నుంచి మన దర్శకులు ఇటు రాజమౌళి కావచ్చు, అటు తమిళనాడు నుంచి అట్లీ, అలాగే లోకేష్ గనగరాజు, అలాగే ఇంకా నెల్సన్ లాంటి డైరెక్టర్లు, ఇటు కర్ణాటక నుంచి ప్రశాంత్ నీళ్ళు, వీళ్ళందరూ కూడా భారీ భారీ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ దుమ్ము లేపేస్తున్నారు. ఒకప్పుడు హిందీ సినిమా వాళ్ళకి ఏంటంటే చాలా తక్కువ చూపు ఉండేది. మన సౌత్ నుంచి డైరెక్టర్ శంకర్ గారు తీసే సినిమా మాత్రమే పాన్ ఇండియా లెవెల్లో వచ్చాయి. ఇప్పుడు కట్ చేస్తే మన సినిమాలు ప్రామాణికంగా తీసుకుని వాళ్ళు సినిమాలు చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. బాలీవుడ్కి ఈ మధ్య కాలంలో నిజంగా ఒక బంపర్ హిట్ పడిందంటే అది దురంధర్ 2నే. రణ్వీర్ సింగ్ అంటే అది స్పై సినిమా, బాహుబలి జోనర్ వేరు, ఇది వేరు అయినప్పటికి కూడా కలెక్షన్ల పరంగా ఇప్పుడు ఇదేంటి చూసినట్లయితే బాహుబలి రికార్డ్స్ని ఆల్మోస్ట్ బ్రేక్ చేసింది అనేది మనకి తెలుస్తూ ఉంది. అయితే ఏంటి ఎట్లా అనేది కొద్దిగా మ్యాక్రో లెవెల్లో మనం చూసినట్లయితే సినిమా పార్ట్ 2 వరకు ఇది మనం మాట్లాడేది. బాహుబలి 2 వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన తర్వాత అన్ని భాషల్లో కలిపి సాధించినటువంటి బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ 1778 crores ఆల్మోస్ట్ ఓవరాల్ రన్లో బాహుబలి 2. అయితే దురంధర్ 2 ఇప్పటికి రిలీజ్ అయ్యి మార్చి 19 రిలీజ్ అయింది వరల్డ్ వైడ్. ఇది ఒక రికార్డ్. 4 గంటల సినిమా, మామూలుగా కాదు. ఏది దురంధర్ 2 స్పై సినిమా, యాక్షన్ డ్రామా, అసలు ఫైట్లు కానీ అది కానీ, దానికి తోడు ఎన్నో రియలిస్టిక్ క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. దానికి తోడు అంటే హీరో రోల్ చేసినటువంటిది రియల్గా మన దేశం నుంచి అక్కడికి వెళ్ళి పాకిస్తాన్లో ఆళ్ళలో కలిసిపోయి స్పైగా ఉంటూ తన చివరికి దొరికిపోయి 16 ఏళ్ళ పాటు చిత్రవద అనుభవిస్తూ పాపం చివరికి మా దేశీయుడే అని ఒప్పుకోలేటువంటి పరిస్థితి, దారుణమైనటువంటి పరిస్థితుల్లో చనిపోయినటువంటి ఒక రియల్ హీరో కథ అది వాస్తవంగా. దానికి ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ క్యారెక్టర్లను కూడా యాడ్ చేసి అటు హీరో రణ్వీర్ సింగ్ లీడ్ క్యారెక్టర్ చేయడం జీవించేసింది కదా ఆయన. రణ్వీర్ సింగ్ జీవితంలో జీవితంలో దురంధర్ 2 అనేది, దురంధర్ ఈ పార్ట్ 1 పార్ట్ 2 రెండు కూడా ఆయన కెరీర్లో ది బెస్ట్గా నిలిచిపోతాయి అనడంలో డౌటే లేదు. సో ఆదిత్యధర్ అనే దర్శకుడు ఒక మాస్ యాక్షన్ డ్రామాని ఎట్లా చేయాలో ఇప్పుడు ఒక కొత్త ఇదిని సెట్ చేశాడు మళ్ళీ హిందీ సినిమా వైపు నుంచి. ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తన టేకింగ్తో ఎట్లయితే ఓవరాల్గా టెక్నికల్గా ఒక ట్రెండ్ సెట్ చేశాడు, ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ట్రెండ్ ఆదిత్యధర్ సెట్ చేసినట్టుగా అనిపిస్తున్నాం. కట్ చేస్తే ఇప్పుడు కలెక్షన్ల పరంగా చూస్తే ఈ సినిమా రిలీజ్ అయిన 2 వారాల్లోనే 16 రోజుల్లోనే ఇప్పటికి 1500 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసినట్టుగా చిత్ర నిర్మాణ సంస్థ రిలీజ్ చేసింది న్యూస్. అంటే బాహుబలి 2 విడుదలైన దగ్గర నుంచి ఓవరాల్ రన్లో ఆల్మోస్ట్ 1800 crores రిలీజ్ కలెక్ట్ చేస్తే ఈ దురంధర్ 2 ప్రస్తుతం వరల్డ్ వైడ్గా రన్ అవుతూనే ఉంది. ఇంకా అంటే ఈ రన్ ఓవరాల్గా అది 2000 క్రాస్ అవుతుందా,
దంగల్ రికార్డ్స్ను కూడా బ్రేక్ చేసి 2100 అలా వెళ్తుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆల్ టైమ్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అంటే ఆమీర్ ఖాన్ నటించినటువంటి దంగల్ సినిమా రికార్డ్సే ఉన్నాయి. తర్వాత నెంబర్ 2లో మన బాహుబలి ఉంది ప్రస్తుతానికి. అయితే ఇప్పుడు ఈ వేగంగా అంటే రిలీజ్ అయిన 2 వీక్స్లోనే చాలా వేగంగా కలెక్షన్స్ సాధించిన విషయంలో మాత్రమే ప్రస్తుతానికి దంగల్ 2ది పైచేయిగా ఉంది. 16 రోజుల్లో ఇంకా ఉందిగా రన్ అవుతుంది. ఓవరాల్ రన్ అయ్యేటప్పటికి అంటే సినిమా మొత్తం ఓవరాల్గా ఇంకొక వారమో 10 రోజుల్లో విజయవంతంగా వరల్డ్ వైడ్గా 50 రిలీజ్ అయిన స్క్రీన్స్లో 50 to 70% స్క్రీన్స్లో ఇంకా దురంధర్ 2 అద్భుతంగా రన్ అవుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ దురంధర్ 2ని కాదని వెళ్ళి వేరే సినిమాలు అంత గొప్ప సినిమాలు ఏమి లేకపోవడం కూడా కలిసి వచ్చింది. దానికి తోడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసినటువంటి 3 నెలల్లోనే ఆదిత్య గారు ఈ సినిమాని వితిన్ 3 monthsలో రిలీజ్ చేసి కూడా కొత్త రికార్డు సృష్టించడం, 4 గంటల పాటు సినిమాని చేయటం, పార్ట్ 2ని వామ్మో తలుచుకుంటేనే ఇంకా మనం అన్నం బాక్సులు కట్టుకొని సినిమాలకు వెళ్ళాలన్నట్టుగా సినిమా రిలీజ్కి ముందు మీమ్స్ వచ్చినాయి. సరే, మొత్తం మీద అయితే జోనర్లు వేరు. ఇక నుంచి బహుశా ఈ యాక్షన్ మాస్ డ్రామాలు తీయాలంటే మనకి దురంధర్ 2 లాగా తీయడం కోసమే దర్శకులు ట్రై చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. అంత ఇది చేశారు. ఏదేమైనా కూడా బాక్స్ ఆఫీస్ పరంగా కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపేస్తుంది ఆ సినిమా, డౌట్ లేదు. జోనర్స్ వేరు, రెండు ఒకటే జోనర్లు అయి ఉంటే అది వేరుగా ఉండేది. బాహుబలి గొప్పతనం బాహుబలిదే, అలాగే దురంధర్ 2 గొప్పతనం దురంధర్ 2దే. కలెక్షన్స్ పరంగా మాట్లాడుకోవటానికే తప్ప రెండింటిని ఒకే ఘాటాన్ని కట్టలేదు. ఎందుకంటే తెలుగు సినిమాలో అది తెలుగు ప్రాంతీయ భాషలో విడుదలై తర్వాత వేరే భాషల్లో డబ్బై పాన్ ఇండియాగా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయినటువంటి సినిమా. మరి హిందీ సినిమా మార్కెట్ చాలా పెద్దది వరల్డ్ వైడ్గా. కాబట్టి ఎలా చూసుకున్నా కూడా బాహుబలి దాని ప్రత్యేకత ఎప్పటికీ చెక్కు చెదరనటువంటి ఇదే. కలెక్షన్ల పరంగా కావచ్చు, రాజమౌళి గారు తన ప్యాషన్తో, తన విజన్తో, తన ఒక అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే పట్టుతో, టెక్నికల్ నాలెడ్జ్తో ఆయన నేర్చుకొని కొంత ఇది చేసి ఏది టెక్నికల్గా గ్రాఫిక్స్ కానీ అంత గ్రాఫిక్స్ ఏమి అంటే టూ మచ్గా లేవు. అంత కథలో దాన్ని ఇన్వాల్వ్ చేసిన విధానం బాగుంటుంది. ఎక్కడ టెక్నికల్గా డామినేట్ చేసినట్టు అనిపించదు. అది గొప్పతనం. ఎప్పుడైనా కూడా సినిమా ఓవరాల్ కథను ప్రేక్షకుడిని కట్టిపడేలా అప్పుడే అది 10 కాలాలు గుర్తుంటుంది. అలా కాకుండా టెక్నికల్ అంశాలు బాగున్నాయని డైరెక్ట్ వచ్చి ప్రేక్షకుడు అన్నాడంటే ఆ సినిమా పోయిందా. సో మొత్తం మీద ఇప్పుడైతే బాహుబలి 2 వర్సెస్ దురంధర్ 2 ఇది చూస్తే కలెక్షన్ల పరంగా తక్కువ టైంలో బాహుబలి 2 రికార్డ్స్ని కలెక్షన్ పరంగా మాత్రం ఆల్మోస్ట్ దురంధర్ 2 బ్రేక్ చేసింది అనేది తెలుస్తూ ఉంది. మరి ఇంకొక 10 days 15 days రన్ అయితే ఇంకొంత అంటే 1500 కోట్ల నుంచి ఇంకొక 200-300 కోట్లు, ఇంకొక 300 కోట్లు వసూలు చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఓవరాల్గా బాహుబలి 2 రికార్డ్స్ని బ్రేక్ చేయాలంటే ఆల్మోస్ట్ ఇంకొక 300 crores దురంధర్ 2 వసూలు చేయాలి వరల్డ్ వైడ్గా. అప్పుడే ఆ రికార్డులు బద్దలవుతాయి ఓవరాల్గా. మరి చేస్తుందా? మరి అలా కాకుండా దంగల్ 2 వరకు వెళ్ళి 2100 crores వరకు వెళ్ళిందంటే దంగల్ రికార్డ్స్ కూడా బ్రేక్ అయిపోతాయి. మరి అంత చేసి ఆల్ టైమ్ గ్రేట్ హిట్స్లో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా దురంధర్ 2 నిలుస్తుందా ఏమో చూద్దాం. లెటెస్ట్ వెయిట్ అండ్ సీ. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎందుకంటే ప్రేక్షకులకి అంతగా నచ్చింది. 4 గంటల సినిమా ఈ రోజుల్లో చూడటం అంటే మాటలు కాదు. ఒకప్పుడు మాయాబజార్ గురించి మాట్లాడుకునేవాళ్ళు. 3 గంటల సినిమా అప్పట్లో అది. అప్పుడంటే వేరే ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండేది కదా. ప్రేక్షకులకి ఎంత ఎక్కువసేపు ఉంటే అంత అవసరమైతే వాళ్ళు టిఫిన్ బాక్సులు కట్టుకుని వెళ్ళైనా భోజనం చేసి తినేట్టు చూసేటోళ్ళు. వేరే చాయిసే లేదు కాబట్టి సినిమా అనేది ఒక పండగ, ఒక సెలబ్రేషన్ అప్పుడు. ఇప్పుడు మొబైల్ వచ్చింది. మొబైల్లో మనకు ఎన్నో సినిమాలు, ఓటీటీలు అవి ఇవి 4 గంటల సేపు ఇప్పుడు జనరేషన్ కూర్చోబెట్టాలంటే అసలు నిజంగా అది మామూలు విషయం కాదు. ఎక్స్ట్రాడినరీ పాయింటే నా దృష్టిలో. అయితే డైరెక్టర్ ఆదిత్య ధర్ ఈ విషయంలో సూపర్ సక్సెస్ అయ్యిండు. కొత్తగా ట్రెండ్ చేశాడు. రామ్ గోపాల్ వర్మకే మించి మేకింగ్ టేకింగ్లో ఓవర్ రియలిస్టిక్ అయితే ఒక్కొక్కసారి అంటే నాయన ఏంది అసలు మరి ఇంత రగ్గడగా, ఇంత మోటుగా, ఇంత ఇదిగా ఉంది ఏంద్రా బాబు అనిపిస్తుంది ఆ సినిమా సెకండ్ హాఫ్ చూస్తూ ఉంటే. ఓవరాల్గా అయితే అద్భుతం. అదొక అంటే యాక్షన్ డ్రామాల్లో ఇక నుంచి ఒక ట్రెండ్ సెట్టర్గా దురంధర్ 2
నిలుస్తుంది అనడంలో మేకింగ్ పరంగా కానీ, టేకింగ్ పరంగా కానీ, యాక్టింగ్ పరంగా కానీ. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. రియలిస్టిక్ ఫిలిమ్స్నే ప్రేక్షకులు ఇప్పుడు జనరేషన్ జెనెక్స్ వాళ్ళు ఇష్టపడుతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఏదో ఓవరాల్ టూ మచ్ మెలో డ్రామా వాటికి కాలం చెల్లిపోయింది. సో కాబట్టి ఆ వేలో చూసినప్పుడు మరి ఓవరాల్ రికార్డ్స్లో ఎక్కడ నిలబడుతుంది ధురంధర్ 2 అనేది వెయిట్ చేయాలి, తెలియాలంటే కొద్ది రోజుల పాటు. ఓవరాల్గా అయితే ఇది మన భారతీయ సినిమాకి చాలా మంచి టైం అనేది చెప్పాలి. ఎందుకంటే బాహుబలి అయినా, హిందీ సినిమా అయినా, తమిళ సినిమా అయినా ఓవరాల్గా మన భారతీయ సినిమా వీ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఫర్ దట్, అవునగా. సో కాబట్టి ధురంధర్ టీంకి మనం అభినందనలు చెప్పాల్సిన సందర్భం. ఎందుకంటే అదొక ఆర్ట్ ఫామ్, ఎంతో ప్యాషను, ఎంతో తపన, ఎంతో శ్రమ అంతా పెడితే కానీ అది రాదు. సో కాబట్టి ఆదిత్య ధర్ అండ్ అతని డైరెక్షన్ టీంకి, అలాగే మరి రణ్వీర్ సింగ్ నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆ పాత్రని లీనం చేసుకుని జీవించిండి ఆయన. అలాగే ఫస్ట్ పార్ట్లో మనకి అక్షయ్ ఖన్నా ఒక రెబల్, బలోచి రెబల్ రెహమాన్ క్యారెక్టర్ అద్భుతంగా చేశాడు. సంజయ్ దత్ ఎస్పి చౌదరి క్యారెక్టర్ అద్భుతంగా, ఎవరికి వాళ్ళ ప్రతి రోల్ అసలు మామూలుగా కష్టపడి చెక్కారనిపించింది సినిమా. చూద్దాం మరి ఏమైతుందో రికార్డుల పరంగా.